బిఫోర్ కాజల్ ఫినాన్షియల్ స్టేట్కి ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఇప్పుడున్న ఫినాన్షియల్ స్టేట్కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. 100%. ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ బిగ్ బాస్ నేను ఒక ఈవెంట్కి ఒక సర్టెన్ అమౌంట్ నేను చార్జ్ చేస్తుంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ అమౌంట్కి 3 times ఎక్కువ చార్జ్ చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ అ హ్యూజ్ లీప్, హ్యూజ్ షిఫ్ట్. కాబట్టి ఇప్పుడు నౌ ఐఎమ్ ఎర్నింగ్ గుడ్ అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే చాలామంది కెరియర్స్ ఇండస్ట్రీలో కొంతవరకే వాళ్ళ హవా కొంతవరకే నడుస్తుంది, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు, మళ్ళీ వెతుక్కోవాలి అని. సో ఆ పరంగా ఏమైనా ప్లాన్స్ కానీ ఏమైనా చేసుకున్నారా? అయ్యా, డెఫినెట్లీ ప్లాన్స్ అయితే ఉన్నాయి, కానీ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాక అవి చెప్పుకుంటే బాగుంటుంది. ఐఎమ్ సమ్మన్ హూ బిలీవ్స్ ఇన్ ఓకే చెప్పుకుంటే పనులు అవ్వవు, అందుకే చెప్పుకోను. సో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అంటే అప్పటివరకు సీజన్ చూసి దాని రివ్యూస్ చెప్పుకుంటూ, అండ్ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అని సీజన్ 5 చూసినందుకు అర్థమైపోతుంది. ప్రీవియస్గా హిందీ, తెలుగు అన్ని లాంగ్వేజ్ బిగ్ బాస్ సీజన్స్ అన్ని చూసి వచ్చినట్టు అనిపించింది. ఏ టాస్క్ ఎలా ఆడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏంటి మొత్తం ప్లాన్ చేసుకుని వచ్చినట్టు అనిపించింది. ఆ బిగ్ బాస్ జర్నీ అంతా ఎలా అనిపించింది? బిగ్ బాస్ ఫస్ట్ వచ్చిన తర్వాత నా రియాక్షన్ వాజ్ ఒక పువ్వు ఇట్లా బ్లూమ్ అవుతుంది కదా, సో మై హార్ట్ బ్లూమ్ లైక్ దట్. వావ్ మై గాడ్, yes I did it, finally I got this opportunity అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఫస్ట్ మా ఆయనకు చెప్పా, తర్వాత మా అక్కకి చెప్పా. ఫస్ట్ మా ఆయన రియాక్షన్ అయితే వద్దు, వెళ్ళొద్దు, మంచిది కాదు, నెగిటివిటీ అవసరం మనకి, అది ఇది. సరే ఓకే, నువ్వు ఒప్పుకోకపోతే నేను బిగ్ బాస్ షోకి వెళ్ళి నాకు కంటెంట్ ఇస్తున్నావు నువ్వు. మా ఆయన ఒప్పుకోలేదు, అయినా వచ్చాను అని చెప్పుకుంటాను నేను. అంటే అమ్మ తల్లి నీకో దండం అని చెప్పి ఒప్పుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ నేను హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు అందరికీ ఇదొక, ఇప్పుడు నువ్వు ఎలా అయితే షో చూసాను, ప్లాన్ చేసుకొని వచ్చాను అని అందరికీ అదే ఫీలింగ్ ఉండింది. కానీ యాక్చువల్గా షో చూడడం వేరు, అందులోపల ఉండి మనం యాక్ట్ చేయడం వేరు. ఎందుకంటే అక్కడ యాక్టింగ్ ఏముండదు, రియాక్షనే ఉంటుంది. నీ ఏ పర్సనాలిటీ అయితే ఉందో కోర్ పర్సనాలిటీ అదే బయటికి వస్తుంది. నువ్వు ఒక 1-2 days ఏమైనా యాక్టింగ్ చేయగలవేమో, కానీ నీ కోర్ పర్సనాలిటీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అది బయటకు వచ్చేస్తుంది. సో నేను అక్కడ ఏం టాస్క్లు ఆడినా ఆర్ ఎలా ఉన్నా దట్ వాజ్ ద రియల్ మీ. అలాంటి సిచ్యువేషన్స్లో నేను అలానే రియాక్ట్ చేస్తాను అండ్ అలానే ఉన్నాను. సో అది ప్లానింగ్ వర్కౌట్ అవ్వదు బిగ్ బాస్లో. కానీ ఎస్, బిగ్ బాస్ నుంచి వచ్చేసిన తర్వాత అనిపించింది నాకు, కొంతమంది కొన్ని స్ట్రాటజీస్తో వచ్చారు, నేను గేమ్ ప్లాన్ స్ట్రాటజీ వేసుకోలేదే అని ఫీల్ అయ్యాను. బికాస్ ఐ వాజ్ గోయింగ్ విత్ ద ఫ్లో, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోయాను. బీట్ మై ఒకళ్ళిద్దరు కనిపిస్తే ఓకే, మొత్తం మీరు ఎవరు ఉన్న కండిషన్స్ 15 మందికి అదే పాయింట్. ఈమె కాజల్ షో చూసి వచ్చింది, షో చూసి ఆడుతుంది, తనకి ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎవ్రీ మినిట్ పిన్ టు పిన్ తనకు తెలుసు. సో ఇప్పుడు నా ఒక్కదానికే కాదు, నెక్స్ట్ సీజన్లో వెళ్ళిన గీతుకి కానీ ఆదిరెడ్డికి కానీ వాళ్ళని కూడా అలానే అనుకున్నారు. శ్రీముఖి ఇస్ అ హ్యూజ్ ఫ్యాన్. సో చెప్పుకోవడం వల్లనే అలా అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్, నేను అసలు అసలు అన్ని బిగ్ బాస్ సీజన్స్ చూసాను అని నేను ఒకవేళ చెప్పుకోకపోతే ఎవరికి పాయింట్ వచ్చేది కాదు. నేను చెప్పుకున్నాను కాబట్టి, వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు అలా అనుకోవడానికి స్కోప్ నేనే ఇచ్చాను. శ్రీముఖి ఇచ్చింది ఆ స్కోప్. ఇప్పుడు ఆదిరెడ్డి, గీతు వాళ్ళు రివ్యూస్ ఇస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఒక షోని అనలైజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మొత్తం తెలుసు అనే ఫీలింగ్, అది హ్యూమన్ నేచర్, అది వచ్చేస్తుంది. బట్ నోబడీ కెన్ ప్లాన్ ఇట్. అంటే తెలుసుకుని వెళ్ళావా, వెళ్ళాకే తెలిసింది 100%. ఎందుకంటే మనం షో చూసేది వేరు ఉంటుంది, ఆడేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ మీద? అది యూస్ఫుల్ కాదు? ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అని అంటాను నేను. ఎక్స్పీరియన్స్ కాదు, ఒక కాజల్కి కానీ లేదంటే సోయల్కి కానీ వేరే వాళ్ళకి కానీ ఆర్టిస్టులకు కానీ బిగ్ బాస్ షో అయిన తర్వాత వాళ్ళకి అది హెల్ప్ అవుతుందా? అంతా మన మొత్తం అంతా వాళ్ళు చూసేసిన తర్వాత మైనస్ అవుతుందా? దీన్ని మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, ఇప్పుడు ఫ్రమ్ నోవేర్ యు ఆర్ సమ్వేర్ అనేది బిగ్ బాస్తో వస్తుంది 100%. అది నీకు అసలు మినిమం ఫేమ్ లేని వాడివి, నీ పేరు, నీ ఒరిజినల్ నేమ్తో సహా అందరికీ తెలుస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్. లేదు, నువ్వు నీ కెరీర్ని స్పెషల్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నావు, ఫస్ట్ నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావు, మూవీస్లోకి రావాలనుకుంటున్నావు, నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటున్నావు, నీ టార్గెట్ ఇది, అది వేరు. కానీ యూ వాంట్ టు బీ ఫేమస్, యూ వాంట్ టు బీ నోన్, ఒక నోన్ పర్సనాలిటీగా నువ్వు అయితే చాలు అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ ఇస్ రైట్ ప్లాట్ఫామ్. బట్ ఎందుకు నోవేర్ టు సమ్వేర్కి వెళ్ళిన తర్వాత ఆ సమ్వేర్ నుంచి మళ్ళీ నోవేర్కి వస్తున్నారు? దట్ ఆల్సో నేను చెప్తాను. ఇప్పుడు బిగ్ బాస్ షోలో చూస్తారు,
చూసిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు? కంటిన్యూస్గా కనిపిస్తూ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ బిగ్ బాస్ ఇస్ జస్ట్ వన్ షో. ఆ షోలో కనిపించిన తర్వాత మళ్ళీ అలాంటి షోలో వస్తే కానీ కనిపించరు. ఈ ఆడియన్స్కి ఏమైపోతుందంటే జనరల్గా చూసే వాళ్ళకి ఓకే అందులో కనిపించారు, మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు, మళ్ళీ జీరోకి అయిపోయారు అని. ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ అండ్ అగైన్ నోవేర్ అని అనుకుంటున్నారు. కానీ ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ దే ఆర్ సమ్వేర్. ఎందుకంటే వాళ్ళని మీరు ఇప్పుడు గుర్తుపడుతున్నారు. ఇంతకు ముందు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు కదా మీకు. డెఫినెట్లీ దే ఆర్ సమ్వేర్. బట్ ఆ సీజన్ రన్ అవుతున్నప్పుడు గుర్తుపడడం వేరు, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సీజన్ లో ఉన్న 15 మంది కంటెస్టెంట్స్ హవా వస్తుంది, వీళ్ళందరూ మర్చిపోతూ వస్తున్నారు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకో సీజన్, ఆ సీజన్ కంటెస్టెంట్ హైప్, మళ్ళీ వీళ్ళందరూ డౌన్, ఇలాగే కంటిన్యూ అవుతుంది. కౌశల్ విషయానికి వచ్చినా కూడా అదే జరిగింది. అంత స్టార్డమ్ వచ్చి వెంటనే ఇమీడియట్ గా జీరోకి అయిపోయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ జీరో ఏం అయిపోలేదు కౌశల్. ఈవెన్ అంటే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో తన స్టోరీ పెట్టినా లేకపోతే ఒక పోస్ట్ పెట్టినా కూడా ఒక 2000 to 3000 లైక్స్ మాత్రమే వస్తున్నాయి. ఇదే కౌశల్ ఆ టైంలో పెట్టినప్పుడు 30K 40K 50K లైక్స్. ఇక్కడే డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. ఆడియన్స్ మెమరీ ఇస్ సో లెస్. ఆడియన్స్ మెమరీలో మీరు ఎప్పటికీ ఉండిపోవాలంటే ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ఒకసారి కనిపించి మళ్ళీ తర్వాత కనిపించకపోతే వాళ్ళు మర్చిపోతారు. మనం కాన్స్టెంట్గా కనిపించాలి అని మనం ఏమైనా అనుకుంటే నువ్వు కాన్స్టెంట్గా మూవీస్ లేకపోతే వెబ్ సిరీస్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. బిగ్ బాస్ వల్ల వచ్చిన ఫేమ్ నీకు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా అంటే ఒక రకంగా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ సీజన్ 2 విన్నర్ ఎవరు అంటే కౌశల్ అనే అంటారు. ఉండిపోయాడు కదా అక్కడ. అలా రీసెంట్గా వచ్చిన సోహెల్ కూడా ఇందాక అనుకున్నట్లే కంటిన్యూ కనిపించిన బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేశాడు సోహెల్. 3 సినిమాలకి ఆయన అనుకున్నంత రెస్పాన్స్ గానీ అనుకున్నంత అప్రిసియేషన్. నా పాయింట్ అర్థం కావట్లా. అసలు సోహెల్ అనేవాడు బిగ్ బాస్ ముందు ఎవరికి తెలీదు. సీరియల్స్ లో తెలుసు కదా, సీరియల్స్ లో అప్పటికే అంతమందికి తెలియదు కదా, అంతమంది ఫాలోవర్స్ కూడా లేరు కదా అప్పుడు. సో కంటిన్యూస్ గా లైక్ కొట్టే వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి గుర్తుంది, ఓకే అఖిల్ సోహెల్ ఫ్రెండ్షిప్ ఇంత బాగుండేది, నాకు ఈ పాయింట్ లో నాకు సోహెల్ బాగా నచ్చాడు, ఓకే తను ఏమైనా పోస్ట్ పెట్టినా అది గుర్తొచ్చి లైక్ కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు సీజన్ 5 వచ్చేస్తుంది, 6 వచ్చేస్తుంది, 7 వచ్చేస్తుంది, వచ్చినా ఒకవేళ ఫాలో కొట్టినా ఫీడ్ ఇట్లా స్క్రోల్ చేసేస్తారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు సోహెల్, పదాన్ని ఫాలో కొట్టేద్దాం అనేవాళ్ళు కూడా ఉంటారు. సో ఆడియన్స్ మెమరీ చాలా తక్కువ, చిన్నది. అండ్ మీ సీజన్ లో కూడా లోపల ఆల్మోస్ట్ ఒక 70% కాజల్ నెగిటివిటీ వచ్చింది. ఎందుకు? సో స్టార్టింగ్ లో నెగిటివిటీ వచ్చిందంట. దానికి రీజన్స్ కూడా నేను నా సైడ్ నుంచి ఆలోచిస్తాను కాబట్టి నేను నా సైడ్ నుంచే అనుకుంటాను. ఓకే నేను చెప్పాను కదా నా గుయి నేనే తవ్వుకున్నట్టు, నేను బిగ్ బాస్ ఫ్యాన్ అని అందరూ స్ట్రాటజీ అని అనుకున్నారు. అండ్ అందరూ అనుకున్న మాటలే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి ఆడియన్స్ పైన. సో ఈ మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి కాబట్టి నన్ను తక్కువ చూపించి నా గురించి మాట్లాడుకుంటుంది ఎక్కువ చూపించడం వల్ల ఓకే ఇదే నిజమేమో అని అనుకున్నారు. స్లోగా నా క్యారెక్టర్ ఇంకొంచెం బయటికి వస్తున్నప్పుడు ఆడియన్స్ గాట్ టు నో వాట్ రియల్ కాజల్ ఈస్. అప్పుడు జనాలు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడ్డారు, ఇంకా తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నారు. అంతే. అంటే మీ బ్యాచ్ మీ ముగ్గురు సన్నీ, కాజల్ అండ్ మానస్, ఈ ఫ్రెండ్షిప్ మాకు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పెద్ద కనిపించలేదు. ఆ టైంలో కొత్తలో కొంచెం కనిపిస్తుంది కానీ రీసెంట్ టైమ్స్ లో ఈ లాస్ట్ 1 year లో మీ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు, ఏం చేసింది లేదు. కలుస్తూనే ఉంటాము, బట్ ఇప్పుడు అందరు బిజీ అయిపోయాం కాబట్టి నేను ఇంటర్నేషనల్ షోస్ కోసం ఆస్ట్రేలియా ఇట్లా యుఎస్ వెళ్తున్నాను, వాడు ఆస్ట్రేలియా యుఎస్ అన్ని కూడా అటు తిరుగుతున్నాడు. సో మా ఇద్దరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ మానస్కి పెళ్ళైంది, ఆ తర్వాత పెళ్లిలో కలిసాం మేము లాస్ట్ ఇయర్. మానస్ పెళ్లిలో కలిసాము, పెళ్లిలోనే కలిసాము, పెళ్లిలో ఫుల్ హల్చల్ చేసాము. ఆ తర్వాత మేము ముగ్గురం కలవడం అనేది కష్టమే. హౌస్లో మేము ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి మాకు బాండ్ కనిపించింది. కానీ బయటకు వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుని కలవడం అనేది కొంచెం కష్టమైన పనే. నేను సన్నీ ఎక్కువ కలుస్తూ ఉంటాం, బికాస్ నేను పార్టీస్కి వెళ్తూ ఉంటాను, వాడు కూడా పార్టీస్కి వస్తూ ఉంటాడు. మానస్ అప్పుడప్పుడు రేర్ పార్టీస్కి వస్తాడు, వచ్చినా కాసేపు కనిపించేసి వెళ్ళిపోతాడు. హీఈస్ అ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. కంప్లీట్ 9 అయితే ఇంట్లోనే ఉండాలి, 12 లేదా 12 అయితే 12 లోపల ఇంట్లో ఉండాలి. అలా టైమ్స్ నేను కూడా ఆబ్వియస్లీ అలానే, బట్ స్టిల్ నేను ఎక్కువ పార్టీస్కి అటెండ్ అవుతూ ఉంటాను. అండ్ హ్యాంగ్ అవుట్ చేయడం నాకు ఇష్టం కాబట్టి నేను హ్యాంగ్ అవుట్ చేస్తూ ఉంటాను. సో నేను సన్నీ ఎక్కువ కలుస్తాం. బట్ మేము ముగ్గురమే ప్లాన్ చేసుకొని కలవాలి అనేది కొంచెం టఫ్ టాస్క్. ఎవరు టఫ్ అంటే ఎవరు కలవని అంటారు ఎక్కువ అంటే ఎప్పుడు నేనే ఇనిషియేట్ తీసుకోవాలి. నేనేమో ఐ యామ్ అ పర్సన్, నేను ఎలాంటి మనిషిని అంటే ఇప్పుడు నేను 10% ఎఫర్ట్ పెడితే నువ్వు 10% ఎఫర్ట్ పెట్టు, నువ్వు 10% ఎఫర్ట్ పెట్టు
అని వాళ్ళు అంటారు. బెటర్ కాబట్టి మనకు నచ్చదు, వాళ్ళు కూడా మానేస్తాం. ఎగ్జాక్ట్లీ అంతే. వాళ్ళు ఎందుకు పెట్టరు, పెట్టాలనే ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ బిజీగా ఉండడం వల్ల నేను బిజీగా ఉంటాను కానీ నేను ఎఫర్ట్స్ పెడతాను కాబట్టి కొంచెం టైం తీస్తాను నేను. వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటారు కానీ ఇంకా ఎక్కువ బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళు పెట్టలేరు కాబట్టి కలవలేకపోతున్నాం అంతే.